అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మంచి వ్లాగ్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. మంచి రెసిపీస్ అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందైతే ఫీవర్ వస్తే ఒక 2 డేస్ ఉండేది. తర్వాత మళ్ళీ నార్మల్గా వర్క్లోకి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ఇప్పుడు ఫీవర్ వచ్చిందంటే సెట్ అవ్వడానికి 2-3 వీక్స్ అయితే పడుతుంది. నాకైతే ఇంకా కొంచెం కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అలాంటివి ఇంకా ఉన్నాయన్నమాట. 2 వీక్స్ అయిపోయింది. పిల్లలకి సెకండ్ సాటర్డే, సండే, కృష్ణాష్టమి ఉంది కదా మండే అని చెప్పి 3 డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు. మా పిల్లలైతే ఇంకా గొడవ అనమాట ఇంట్లో. శ్రిత అయితే మార్నింగే లేచి ఇలా కలరింగ్ అయితే చేసుకుంటూ ఉంది. స్కూల్ ఉన్నప్పుడు చదవమంటే చదవరు. స్కూల్ లేనప్పుడు మాత్రం ఇలా బుక్స్ ముందేసుకొని కూర్చుంటారు, మనకేదో టెస్ట్ పెడుతున్నట్లుగా. శనివారం రోజు నేనైతే ఇక్కడ బీరకాయ కర్రీ చేద్దామని చెప్పి ముక్కలు కట్ చేసి పెట్టానన్నమాట. హాలిడే కాబట్టి అందరూ లేట్గా లేచారు. అందువల్ల నా టిఫిన్ కూడా లేట్గా తిన్నానమాట. 10 అయిపోయింది తినేసరికి. ఇంకా వెంటనే నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేశాను. పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. నేను ఈరోజు బీరకాయ ఒక్కటే చేశాను. అంటే ఓపిక లేదని చెప్పాను కదా, అందుకని. ఇక్కడైతే మా పిల్లలు గొడుగు కింద కూర్చొని, అది వాళ్ళ ఇల్లంట, గొడుగు కింద కూర్చొని ఇలా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంట్లో వాళ్ళు తొందరగా తింటేనే మనకు కూడా పనులు తొందరగా ఫినిష్ అయిపోతాయి, లేకపోతే మనకు కూడా లేట్ అవుతుంది. నాకైతే సాటర్డే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది అనమాట. నాకు ఫీవర్ వచ్చి దాదాపుగా 2 వీక్స్ అయిపోతుంది, తగ్గిపోయి కూడాను. కానీ ఏమీ తినాలనిపించట్లేదు, అన్నం కూడా అసలు తినాలనిపించట్లేదు. దాని మూలాన కొంచెం నీరసంగా ఉంటుంది. అందుకని చెప్పి మా వారు చింతకాయ పచ్చడి అయితే తీసుకొచ్చారు. దాన్నే నేను పచ్చిమిరపకాయలు వేసి మగ్గబెడదామని చెప్పి పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. కొంచెం అలా అయినా తినాలనిపిస్తుంది కదా, అందుకని. ఇక్కడైతే ఇది సండే రోజు షూట్ చేసింది. నేనైతే వెజ్ పులావ్ చేద్దామని చెప్పి వెజిటబుల్స్ అన్నీ కట్ చేశాను. ఒకవైపు బాస్మతి రైస్ కూడా నేను ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను. వెజ్ పులావ్ అయితే సింపుల్గా నేను కుక్కర్లో చేద్దామని చెప్పి అనుకున్నాను. తొందరగా అయిపోతుంది అండ్ బాగుంటుంది కూడా. ఇక్కడైతే మసాలాలన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అదంతా వేగిన తర్వాత నేను మసాలాలు అండ్ కూరగాయ ముక్కలు అన్నీ వేయించుకున్నాను. అవి అంతా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ముందుగా నానబెట్టుకొని ఉన్న బియ్యంతో సహా నేను వేసేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీరని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఈసారి నేను ఏం చేశానంటే ఫస్ట్ వాటర్ పోసాను అనమాట. ఆ వాటర్ తెరులుతున్న తర్వాతనే నేను నానబెట్టుకున్న బియ్యం అయితే వేశాను. ఈసారి నేను అలా ట్రై చేద్దామని చెప్పి చేశాను. చాలా బాగా వచ్చింది. మొత్తం రైస్ కూడా వేసుకున్న తర్వాత నేను ఇలా కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే చాలు, కుక్ అయిపోతుంది. చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. నాకు ఒక 10 మినిట్స్కి 2 విజిల్స్ అయిపోయిన తర్వాత, స్టీమ్ అంతా పోయిన తర్వాత నేను ఇలా మూతనైతే తీసేసాను. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ముందు వాటర్ బాయిల్ చేసుకున్నాను కుక్కర్లోనే, తర్వాతే రైస్ వేశాను. అయినా సరే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మెతుకు విరగకుండా కింద నుంచి పైకి ఒక 2-3 టైమ్స్ అలా స్ప్రెడ్ చేసుకుంటే కూరగాయ ముక్కలన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. చాలా బాగా వచ్చిందనమాట ఈరోజు. పిల్లలు కూడా ఇష్టపడి తిన్నారు. ఈ వెజ్ పులావ్లోకి నేనైతే మష్రూమ్ మసాలా కర్రీ అయితే చేశాను. అది కూడా మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మష్రూమ్ మసాలా కర్రీ కోసం నేను ఇక్కడ ఒక బాణలీలో జీడిపప్పు, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క చిన్న ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం నువ్వులైతే
నేను ఇక్కడ వేయించుకుంటున్నాను. కొంచెం దోరగా వేయించుకొని వాటినైతే కొంచెం వాటర్ పోసి మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను మష్రూమ్స్ని ముందే కొంచెం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలను అయితే నేను ఇక్కడ కట్ చేశాను. ఇవి నేను రైతాలోకి కూడా ఒకేసారి కట్ చేసుకున్నాను. దాంతోపాటు కొన్ని టమాటా ముక్కలను కూడా నేను ఇక్కడ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అన్నీ ఇక్కడ రెడీ అయిపోయాయి కదా. మనం ఇప్పుడు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఒక బాణీలో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మనకు తెలుస్తుంది కదా మనం ఎంత క్వాంటిటీ వండుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేగకుండా కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మనం దీంట్లో వేసుకోవాలి. ఈ రెండు ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట. ఈ రెండింటిని పూర్తిగా కలుపుకోవాలి. ఇక్కడైతే టమాటా ముక్కలు బాగా మెత్తగా కుక్ అయ్యేంత వరకు మనం ఇక్కడ కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కుక్ అవ్వాలన్నమాట టమాటా ముక్కలు. ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో మనం కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుతో పాటుగా మనం కొంచెం కారము, మనం తినేదాన్ని బట్టి మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను, పిల్లలు కూడా తినాలి కాబట్టి. కొంచెం కారం యాడ్ చేసిన తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని వాటిని ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. ఇవన్నీ కుక్ అయిన తర్వాత మనం ముందుగా మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే మనం దీనిలో అయితే వేసుకోవాలి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఈ మసాలా పేస్ట్లో నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను, కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇదంతా వేసుకొని ఒకసారి దీన్ని మొత్తాన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు మనం అలా వేయించుకోవాలి టమాటా ముక్కల్లో. తరువాత దీనిలో మనం మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ మసాలా పూర్తిగా పట్టేంతగా మనం ఇలా మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే ఆయిల్ కొంచెం దిగుతుంది కదా బయటికి, అందుకని ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. తరువాత చూడండి ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. ఇలా వచ్చినప్పుడు మనం దీనిలో కొంచెం వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. మనకి సరిపడా గ్రేవీ కోసం మనకు కావలసిన క్వాంటిటీలో మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి పూర్తిగా కలుపుకొని మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. తర్వాత దీని మీద మనం లిడ్ పెట్టేసుకోవాలన్నమాట. లిడ్ పెట్టేసుకుంటే మనకి ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. చూడండి చాలా వరకు కుక్ అయిపోయింది, 80% కుక్ అయిపోయింది. తరువాత దీనిలో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా పోయేంతగా మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనిలో నేను చిన్న బటర్ క్యూబ్ అయితే యాడ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేస్తే. మనం దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనకి మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి చపాతీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మన మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చపాతీలోకి చాలా బాగుంటుంది. నేనైతే ఇలా కర్రీస్ చేసినప్పుడు పన్నీర్ కానీ మష్రూమ్ కానీ చేసినప్పుడు ఈవినింగ్ టైం ఖచ్చితంగా నేను చపాతీ అయితే చేస్తాను. ఈవినింగ్ డిన్నర్లోకి నేను చపాతీ అయితే చేశాను. ఆఫ్టర్నూన్ చేసిన వెజ్ పులావ్ కూడా కొంచెం ఉండిపోయిందనమాట. దానికి కాంబినేషన్గా నేను చపాతీ అయితే చేశాను. మసాలా కర్రీ కూడా ఉంది కదా, అందుకని నేను చపాతీ అయితే చేశానన్నమాట.
ఇంతేనండి ఈరోజు నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా మష్రూమ్ కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి మష్రూమ్ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.